ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర వైఎస్ఆర్సీపీదే అని ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ కురసాల కన్నాబాబు అన్నారు. వైఎస్ఆర్సీపీకి ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తే తన రంగు బయటపడుతుందని చంద్రబాబు భయపడుతున్నారు. ఎన్టీ రామారావు గారిని దింపేసినప్పుడు యనమల రామకృష్ణ గారు స్పీకర్గా ఉండి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా వారే ప్రకటించుకుని సాక్షాత్తు ఆనాటికి సభానాయకుడిగా ఉన్న ఆయన బొమ్మ పెట్టి గెలిచిన నాయకులు కనీసం ఎన్టీ రామారావుకి మైక్ ఇవ్వలేదు. వీళ్ళ సభా మర్యాదల గురించి లెక్చర్లు కొడుతున్నారు. పోనీ గవర్నర్లకి గౌరవాలు గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీకు బాగా గుర్తుంటే 2009-2014 మధ్య ఆ సభలో నేను కూడా ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నా. ఆ సభలో ఆనాటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు, ఈరోజు ఆయన తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి తరఫున చాలా కీలకంగా రాజకీయాలు చేసి చాలా హుషారుగా రాజకీయాలు చేసే నాయకుడిగా ఉండి ఆ రోజు నరసింహన్ గారు గవర్నర్గా ఉంటే ఆయన వైఖరికి నరసింహన్ గారే బిత్తరపోయి ఆ తర్వాత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈయన మైకులు విరుచుకుంటూ వెళ్ళి పోడియం దగ్గరికి వెళ్ళి పేపర్లు చింపి వీళ్ళందరూ ఆయన ముఖాన పేపర్లు కొట్టారు. మీరు కావాలంటే పాత వీడియోలు తీసుకుని చూడండి. అంతెందుకు, మొన్న సభలో రీసెంట్గా సభలో హరిచందన్ గారు గవర్నర్గా ఉన్నప్పుడు ఆయన ప్రసంగాన్ని ఏ విధంగా అడ్డుకున్నారు, ఏ విధంగా అల్లరి చేశారు, ఏ విధంగా గేలి చేశారు, ఏ విధంగా ఆయన్ని కించపరిచారో కళ్ళారా మేమందరం చూసాం. ప్లకార్డ్స్ ప్రదర్శించారు, పేపర్లు చింపి ముఖాన్న కొట్టారు, విజిల్స్ వేశారు, రకరకాల విన్యాసాలన్నీ చేశారు. వీళ్ళు వచ్చి సభలో గవర్నర్కి మర్యాద ఇవ్వలేదు వైఎస్ఆర్ పార్టీ సభ్యులు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నిన్న జరిగిన వైసీపీ బాయ్కట్, గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కట్ చేసిన సంఘటనలో ఎక్కడైనా అవాంఛనీయ సంఘటన జరిగిందా? వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు ఎక్కడన్నా అవాంఛనీయంగా ప్రవర్తించారా? చెప్పండి మీరు. నిరసనగా వాకౌట్ చేసి వెళ్ళిపోవడం అనేది చాలా కాలం నుంచి ఆనవాయితీగా వస్తుంది. చాలా పార్టీలు చేస్తూనే ఉన్నాయి. ఈరోజు ఇదేదో గవర్నర్ గారికి అవమానం జరిగినట్టుగా, అది వైఎస్ఆర్ పార్టీ మాత్రమే చేసినట్టుగా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ ఉన్నప్పుడు ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు, లేదంటే వాళ్ళ ప్రజాప్రతినిధులు చాలా నిబద్ధతతో అమలు చేసే మహాశక్తుల్లాగా మాట్లాడుతున్నారు. చెప్పేవాడు ఉంటే మేమందరం వింటున్నాం కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. వాళ్ళ ఉదయం నుంచి చూసినప్పుడు అసలు ఇప్పుడు మళ్ళీ ధన్యవాదాల తీర్మానంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది చూస్తే ఒక సినిమాలో డైలాగ్ ఒకటి ఉంటుంది, చాలా పాపులర్ డైలాగు. ఎవరి డప్పు వాళ్ళే కొట్టుకోవాలరా, కొట్టండిరా డప్పు అంటాడు ఆయన హీరో. అలాగ ఉదయం నుంచి వాళ్ళ డప్పు వాళ్ళే కొడుతున్నారు. కనీసం దాంట్లో ఒక్క ముక్కన్న నిజాయితీగా చెప్పారేమో అని చూస్తే ఏం కనిపించట్లే. ఎవరి డప్పు వాళ్ళే కొట్టుకోవాలరా అనేది ఆ సినిమాలో మీకు తెలుసు కదా. ఏ సినిమానో? పవన్ కళ్యాణ్ గారి సినిమా గబ్బర్ సింగ్ కదా, ఆయన చెప్తున్నారు సోదరులు. గబ్బర్ సింగ్ సినిమాలో చెప్తారు కదా, అలాగా చంద్రబాబు నాయుడు గారి డప్పు ఆయనే కొట్టుకుంటున్నాడు పొద్దుటి నుంచి. మాకు ఆశ్చర్యంగా ఉంది, ఇంత గౌరవ సభలో ఎంత పచ్చిగా అబద్ధాలు చెప్పొచ్చా? ఆ సభలో కూర్చుని అబద్ధం అనే పదం కూడా వాడకూడదు, సత్యదూరం అనాలి. అలాంటి గౌరవ సభలో ఇన్ని పచ్చి అబద్ధాలు చెప్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది. మిమ్మల్ని మీరే పొగుడుకోవడం, మీ డబ్బా మీరే కొట్టుకోవడం కాదు, పరస్పరంగా డబ్బా కొట్టుకోవడం కాదు. మన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో 9 నెలల కాలంలో తెలుసుకోండి. మన గురించి
ఏ వర్గాలు ఈయన చేతిలో మళ్ళీ మోసపోయామని అప్పుడే తల కొట్టుకుంటున్నారో చెప్పులతో కొట్టుకుంటున్నారో తెలుసుకోండి. నిరుద్యోగులైతే గ్రూప్ 2 ఉద్యోగులైతే 2 రోజుల క్రితం తప్పు చేశామని నడి రోడ్డు మీద కూర్చుని చెప్పులతో లెంపలు కొట్టుకుంటున్నారు, లెంపలు వేసుకుంటున్నారు. అంటే ఏ స్థాయికి మీరు మోసం చేస్తే వాళ్ళ కడుపు రగిలిపోయి ఉంటుందో అర్థం చేసుకోండి. ఒక పక్క వాస్తవాలు ఎలా ఉంటాయి, మీరు కూర్చుని విపరీతంగా అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది అని చెప్తున్నారు. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఈ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది గత 5 ఏళ్ల కాలంలో 19-24 మధ్య ఇప్పుడు ఎలా ఉంది కళ్ళకు కట్టినట్టుగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు ఉదాహరణంగా వివరించారు, చాలాసార్లు చెప్పారు. మళ్ళీ అవన్నీ నేను చెబితే రిపీటేషన్ కింద ఉంటుంది కాబట్టి చాలా సింపుల్గా 2-3 విషయాలు చెప్తా. అప్పులు 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 అని చెప్పారు. ఫస్ట్ ఏం చెప్పారు, విపరీతంగా అప్పులు చేశాడు, 14 లక్షల కోట్లు అప్పులు అని చెప్పి ప్రచారం చేశారు. తీరా చూస్తే ఆ తర్వాత మళ్ళీ వాళ్ళే అబ్బాయి కాదు 12 లక్షల కోట్లే అన్నారు. ఆ తర్వాత మళ్ళీ 10 లక్షల కోట్లు అన్నారు.